అమ్మగారు 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 బజార్ కండి పళ్ళ కొట్టాలని ఇస్తున్నామంటే ఈ పెట్టి బేడ వేసుకొచ్చాడురా మగపతి గారు వచ్చేసరిగా పళ్ళు అమ్ముతున్నావు చెప్పావురా చెప్పలేదుగా చెప్పమంటారా అయోమయం ఇలాంటివన్నీ చెప్పకూడదా చూడదు పెట్టేవి లోపల దయచేయండి 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 తాయారమ్మ గారు నమస్కారం నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం. నేను అనుకుంటూనే ఉన్నా మీకు ట్రాన్స్ఫర్ అయిందని విన్నప్పటి నుంచి ఎప్పుడప్పుడు హఠాత్తుగా వచ్చి పడతారండి. కరెక్ట్ కరెక్ట్. వాయోమయం అయ్యో రామా ఎక్కడ తెచ్చావా? ఇక్కడ తెచ్చాగా చూస్తున్నా పడతారా? అయ్యో ఇక్కడ పడుకున్నారేంటి? అయ్యో రామా అయ్యో రామా ఎంత పని జరిగింది? అలా కూర్చోండి. నువ్వు పోయి స్నానాన్ని నీళ్ళు చూపో. బేబే ఈ పిల్లలతో వచ్చి సావే అయిందండి. కాస్త పని ఇచ్చామంటే నెత్తి కూర్చుంటారు. పిల్లలంతా మధ్యాహ్నం వచ్చారు, పోనీ కదా అందరికి తలకొండి ఇచ్చాను. చూసారా ఎంత పని చేసి వెళ్ళారా ఇప్పుడు? అన్నట్టు మేనేజింగ్ ట్రస్టీ వారు అంతా బాగా ఉన్నారండి? బాగున్నారండి. ఏమండో పళ్ళ దుకాణం అంతా మీ బల్ల మీదే ఉంది. అదే ఎక్కడండి? ఈ మధ్యన ఫండ్స్ లేక పిల్లలకి పళ్ళు అవి సరిగ్గా కొని ఇవ్వనే లేకపోతున్నానండి. ఇక నుంచి మీకు ఆ ఇబ్బంది ఏమీ ఉండదులేండి. నన్ను 6 నెలల పాటు మకాం ఇక్కడే పెట్టమన్నారు. చందాలు వసూలు చేయడం, శరణాలయాన్ని బాగు చేయడం, ఇదే మన పని. చాలా సంతోషం అండి. ఒక్కదాని ఇదంతా ఈదలకు చస్తున్నాను. అందుకే కదటండి నేను వచ్చింది. కోరి మరీ వేయించుకున్నాను ఈ సెంటర్. చాలా థ్యాంక్స్ అండి. అయ్యారట మర్చిపోయాను అన్నట్టు మీకు భోజనం ఏర్పాట్లన్నీ చేసి వస్తానండి. అయ్యో రామా మీకు ఆ శ్రమ ఎందుకండి, మీతో పాటే నేను. ఎంత మాట అన్నారు, వస్తానండి. ద్రాక్ష పళ్ళు తీపిగానే ఉన్నాయి. ఏమిటో మీ భోజనానికి ఆలస్యం అయిపోతుంది కదా అని చాలా తక్కువ టైంలోనే కొద్దిగా చేయించాను. తక్కువ టైంలోనే అన్ని బ్రహ్మాండంగా కుదిరాయి. అమ్మగారు మనకి ఎప్పుడు అలాంటి వండి పెట్టగా మనం దిక్కులేని వాళ్ళంగా అంతా సబద్దాన్ని అడిగితే ఎవరిని అడుగుతావు? మాకు మా అమ్మగారు పెట్టి అన్నం పాటం లేదని. అమ్మో అమ్మగారు చంపేదు అయితే మరేలా? మంచి పాయింట్. రేపు మన అన్నం తినేటప్పుడు ఇంకా ఎక్కువగా కావాలని అడుగుదాం. దాని మీద అమ్మగారు ఎగిరిపడి చాకలేసిందిగా ఏమిటా గొడవలో పెద్ద మనిషి వస్తాడు, అప్పుడు చెప్పేద్దాం. అదమ్మా 24 గంటలు వేలకు వండి వాసన సరిపోతుంది. అయ్యగారికి ఎంత ఆకలిస్తుందో అవతల పలహారం కోసం ఎదురు చూస్తున్నా. త్వరగా అలా గుడ్లు పెట్టుకొని చూస్తానే, ఊదిరిగా మిగిలిందేగా. అదేమిటమ్మా ఆడే చెబుతా పద. త్వరగా తగ్గేమిటమ్మా అంటో నైన్ కడగన్ని మింగేసి. ఇందుకొప్పు కూడా బాగానే వేసింది. అదేమ్మా అలా నా మొహం చూస్తే మీకేం వస్తున్నారా? మీ పిండి మీరు కానండి. చిరంజీవి 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 వెళ్ళరా వెళ్ళు.
కాదండి. మరేమిటి? అన్నం చాలేదండి. అయితే ఏం చేయమంటావు? ఇంకొక ముద్ద. ఏమిటి 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 ఆకలేస్తుందండి. ఇంకొక ముద్ద అన్నం కావాలండి. ఏమిటి 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 చదువు పట్టు. ఒక్క ముద్ద అన్నం కావాలండి. నేను ఒక్కళ్ళే కాదండి, అందరికీ ఆకలండి. ఒక్క ముద్ద అండి, ఒక్క ముద్ద అన్నం పెట్టించండి. ఆకలిస్తాను. ఆకలి ఈయన పెద్ద ముసగాడు, ఈయన నాయకుడు, ఈయన వెనకాల కొత్త సైన్యం, వాళ్ళందరి తరఫున ఈయన ఆకలిస్తుందని అడగడం. లాస్ట్ గిడు కూడా బట్టి నేను చెప్తా చెప్తాను. ఏమిటి తయారు? ఏమిటి గొడవ? మీరు వింటున్నారుగా, చూడండి వాడు నన్ను ఎలాగా తిరగబడ్డాడో. తిరగబడ్డవే? ఎవడు వాడు? వాడే అడుగుకో దొంగలాచా విడిగుడ్డు చూస్తున్నాడే వాడు. ఏరా అలా అడగండి. తిరగబడ్డావా? నేను తిరగబడలేదండి. అన్నం చాలకపోతే ఒక్క ముద్ద అన్నం అడిగానండి, అంతేనండి. ఏమిటి? ఒక్క ముద్ద అండి, ఇంకొక ముద్ద అన్నం పెట్టించండి. ఏం తయారు? పాపం వాళ్ళకి కడుపు నుండి అన్నం పెట్టకూడదు. ఇంకెక్కడదేనండి, చూడ్డానికి పేరుడంత ఉన్నారు కానీ వండిందంతా వాళ్ళే చేశారు బకాసులగా. ఇదిగో పిల్లలు, ఈ పూటకి ఎలాగెలా సర్దుకోండి. రేపటి నుంచి మీకు కడుపు నిండా అన్నం పెట్టిస్తాను. రేపటి నుంచి కాదురా, ఈ సాయంత్రం నుంచే మీకు సరిపడా పెట్టిస్తాను. నువ్వు రోజు చేస్తున్న పని ఇదేనన్నమాట. అయ్యి రాత అదేమిటండి అలా అంటారు? అనడమేమిటి? కనపడుతుంటే వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టకుండా మాడుస్తున్నావు, పైగా చాలేదని అడిగితే కసరి కొడుతున్నావు. ఇందుకేనా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఇదేనా అనాథాశ్రమాలు నిర్వహించే పద్ధతి? మాట్లాడమే. ఏం చేయను, ఇదంతా నా కర్మ. అయితే అనుభవించు. నేను ఇప్పుడే ట్రస్ట్ వాళ్ళకి రిపోర్ట్ రాస్తున్నా. మంగపతి గారు, మంగపతి గారు, ఆడదాన్ని ఏదో పొరపాటు అయిపోయింది, లెంపలేసుకుంటున్నానండి. బుద్ధి తక్కువైపోయింది. మీరేం చెబితే అది చేస్తాను. మంగపతి గారు, రిపోర్ట్ మాత్రం రాయకండి. మంగపతి గారు. తయారు తయారు, ఎంత వెర్రి బాబు కానీ తయారు నువ్వు. చాలండి, నిజంగా రిపోర్ట్ చేస్తారేమో అని నా గుండెలు దరదలు ఆడిపోయాయి. అయ్యో రామా, మరొకరైతే ఇలా చేస్తారు సుమా అని చెప్పాను అంతే. తయారు, ఇలాంటి సందర్భాల్లో ట్రస్ట్ వాళ్ళకి తెలియకుండా ఆ తిరుగుబాటుదారుల్ని మనమే చల్లగా బయటికి సాగనంపే ఉపాయం ఆలోచించాలి. ఆ ఉపాయం ఏదో మీరే ఆలోచించి పుణ్యం కట్టుకోండి బాబు. సరే, నువ్వు వెళ్ళి ఆ కుర్రవాణ్ణి ఇలా తీసుకురా. వాడెందుకండి, వాడిని ఏం చేస్తారు? ఎదురు చెప్పకుండా వెళ్ళి తీసుకురా అంతే. అయ్యో రాత రాత,